ఏమైందన్నా గడ్డ ఎత్తున్నావు నువ్వు? ఆ తాగుబోతు మదిగానికి 50,000 ఇప్పించిన. తాగుబోతు మదిగాడు ఇంటికాడు ఉంటలేడు. ఏమన్నంటే వైన్ షాప్ కాడు సిట్టింగ్ లా కనిపిస్తుండ. తాగుబోతోడు కనిపిస్తలేడు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఓ సింతేనా అన్న? తాగుబోతోడు నీకు కనిపిస్తలేడా? ఎంబర్రా తొలకపోతా తాగుబోతాం దగ్గరికి. అవునారా? ఏడున్నారా? అవురా పుట్టరాజుగా ఏడున్నా చెప్పు. నువ్వు నా ఎంబర్ రాయే అన్న, నేను దొరకపోతాపా. చూసినావా అన్న? ఆడ అద్దాలు పెట్టుకొని తాగేది ఆడే మదిగాడు. అప్పిచ్చినోడేమో ఇంటికి పోతే కనిపించాడు, ఇంటి ముంగడికి పోయినా కనిపించాడు. ఊరవతల వన్ షాపులకు వచ్చి గుద్దాలు తాగుకుంటే ఇట్లుండి ముండ కొడుకులు ఆటికి ఇట్లుండి. అవునన్న, ఈ ఆటికి నాకు 20,000 అప్పియలే అబ్బాతోడు అన్న. ఇప్పుడు ఎందుకు తొలకొత్తినన్న? ఈ ఆటికి 20,000 అప్పియా అన్న? ఇంకా ఈ మనుషుల వాడతలేదన్న. నా పానం అంట లబ్ అంటలేదన్న. ఈడో వేస్ట్ గాడు అంటారు శ్రీకాంత్ అన్న. ఓల్రా వేస్ట్ గాడు? నువ్వు వేస్ట్ గాడు, నీ శోభతలు వేస్ట్ గాడు, నువ్వు పనికి ఓనర్ గాడు వేస్ట్ గాడు, నీకు జీతం ఇచ్చే ఓనర్ గాడు వేస్ట్ గాడు. అబ్బా పైసలు ఇవ్వాలా, ఉల్టా నేనే వేస్ట్ గాని కావాలి. ఏదో తప్పు అయిపోయింది తేలేవు అన్నా. గిట్లనే పడితే ఆడు నాటుకోడి చికెన్ మటన్ తింటూ పోయి అడగద్దా? గిట్లనే ఉంటుందా? శ్రీకాంత్ అన్నకి ఎక్కియాలి, కిందికి వెళ్ళి మంట పెట్టి ఎక్కియాలి, అప్పుడు తింటాడు శ్రీకాంత్ అన్న. అబ్బో నేను నాకు ఎక్కిట్టుండా, పోయి అడుగు అంటుండా. ఏం చేద్దాం అనుకుంటున్నాడు, నాకు అర్థమవుతలేదు. పోయి అడుగుదాం. అమ్మతోడే శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తున్నాను. ఈ ఫోన్ ఇంకో వారం రోజుల దాకా కలవది. ఇలా బ్యాలెన్స్ తగినంత బ్యాలెన్స్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్తుంది ముండ కొడుకు. పోయి అడుగుదాం. ఈయన ఉన్నాడు కదా, వీడు నా ముంగటనే ఫోన్ చేస్తే తగినంత బ్యాలెన్స్ లేను అన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్తున్నా. నేను దగ్గరకు పోయి అడుగుదాం పన్నాడు. వస్తున్నారా మది? వస్తున్నావు, నీ సంగతి చెప్తావురా. ఎవరా మది? వచ్చినా నీ సంగతి చెప్తావురా మధు. ఎవరా మదిగా? ఏందిరా మదిగా? అవురా వాడుకోవు. అవునా అన్న? నువ్వు గీడికి వచ్చినావా? వాళ్ళని చూస్తే నీ పరుగు పోతుందన్నా. ఎందుకనంటే మేము తాగిపోతున్నాం కదా అన్న. నువ్వు కూడా తాగుడు అలవాటు చేసుకున్నావు వచ్చు అనుకుంటారు. నువ్వు ఫోన్ చేసి తాడికి రాబో అన్న. ఇంత దూరం ఎందుకు వచ్చి నీ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటున్నా? నాకారా ఇజ్జతారా? ఇజ్జత్ ఉంటే గీడి కడుతున్నారా నీ దగ్గరికి? అవురా? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. ఏడున్నావు అంటే ఏడున్నా అని చెప్పు. ఇంక ఇజ్జత్ పోతుంది, అది పోతుంది అని చెప్పవచ్చు. నాకారా ఇజ్జత్ ఉందారా? నాకు ఇజ్జత్ లేకనే వైన్ షాప్లో ఊకొని నాటుకోడి చికెన్ తెచ్చుకొని నేను ఆడుతుంది. ఎందుకురా ఈ బతుకే బదులు లీలని బయలు దుంకుపోముండా కొడక. అమ్మదోడే గిన్ని తిట్టుబడి ఫోన్ చేసినప్పుడు ఆడిన అయిపోను. ఏందన్నా నువ్వు గట్ల తిట్టబడి నువ్వు ఏమనుకుంటున్నానని పైసలతో నింకపోతా అనుకున్నా? ఏమన్నా 2 బంగ్లాలు కడతా అనుకున్నా? నువ్వు ఇచ్చిన 500 రూపాయలకు బాగా మాట్లాడుతున్నావు ఏందన్నా నువ్వు? అవునా? నా 500 వార్నింగ్ మాట్లాడు. తమాషా దెంగకు ముందే చెప్తున్నా. అయినావా? తీసుకోండి అయ్యా వాంచనా తీసుకోండి. ఇచ్చేటప్పుడేమో దుఃఖం రావట్టే ఫోన్ చేస్తున్నావు స్విచ్ ఆఫ్. ఇంటికి వస్తున్నావు, ఇంటికాడున్నావు. పొద్దున్నేస్తే నువ్వు ఇచ్చిన 500 కూల్టా 2,000 రూపాయలు ఖర్చు అయింది. ఈడికి వచ్చి 2 బీడ్లు అద్దాలు పెట్టుకొని నాటుకొని దెంగి తినుకుంటా లంజ తమాషా దింగుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నారా? వాడుకో మునగొడగా. నీకు కూడా ఉన్నాయి కదా రప్పులు. నాకు ఫోన్ చేసినోనికైతే నేను చెప్పుకోలే కదా రా మునగొడగా. ఏమనుకుంటున్నావురా? ఈ శ్రీకాంత్ అన్న నువ్వు 500 కాదు 1,000 రూపాయలు కూడా అరుకోదు. శ్రీకాంత్ అన్నకు మనం ఫోన్ చేస్తే లావట్టకుండా మనకు గివే దెంగులు ఉంటాయి కావచ్చు. అమ్మతోడు అన్న గిన్ని బూతులు నేను ఎప్పుడు కూడా ఇవ్వలేను. మా అమ్మ ఒక్క మాట అంటేనే పళ్ళె మెత్తేసుకొని బయటకు వచ్చేటోని. అవ్వతోడే అన్న శ్రీకాంత్ అన్న నీ 500 రేపు పొద్దున పూలలో పెట్టుకొని పట్టుకొచ్చిత్తా. పూలలో పెట్టి వినావా? నేను ఎటు దెంకపోను వినావా? నా 2 బీర్ల విలువ మా నాటుకొని విడ కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు అన్న? అవునా? నీ 2 బీర్ల విలువ కాదు, ఆ నాటుకోడి విలువ కదా. అందుకే కదా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ ఆన్ చేసుకుంటా స్విచ్ ఆఫ్ వేసుకుంటా బతుకుతున్నావు. అదే కదా మన బతుకు గుద్దలా మొండా. ఎందుకురా ఈ బతుకులు? అవురా బాడుకో అన్నా. లచ్చ ఖర్చు అని రేపు పొద్దున నేను వెళ్ళిపిస్తాను. నేను 3 దూర కాడికి వెళ్ళిపిస్తాను. సంగతి ఏందో చెప్తాను. నేను 500 కాదు ఇంకో 1,000 రూపాయలు ఇస్తాను. నేను పిలిపిస్తాను నేను. అవునే శ్రీకాంత్ అన్న, అవసరమా రేపు అంత పైసలు తీసుకోక? మన పిలిపిస్తే ఆడవు 10,000 ఆనికి రాగిపించుడు, ఈయనకి రాగిపించుడు. ఇవన్నీ ఎందుకే పెంట నీ? అవురా? పిలిపిస్తే అని నేనైతే ఆమెకు బాగా ఇచ్చిన కదా. ఆడ పిలిపిస్తే ఏమవుతుంది చెప్పు? నేనైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా బతుకుతలేను కదా. నేను ఇచ్చేటోళ్ళకి కూడా చెప్తున్నా కదా, గీ టైంకి ఇస్తా గా టైంకి ఇస్తా అని. వీడే ఫోన్లో ఆడతలేరు కదా. అట్లా కాదన్న, పిలిపించుడు అంటే అంత గజం కాదన్న. రేపు పొద్దున
ఇంకోనికి సంధించినట్టయితే అన్న, నీకు అర్థమైతలేదు. నేను రోడ్డు మీద పిలిపించిన వాళ్ళే ఇంకోడు అలవాటు చేసుకుంటాడు అన్న, ఇంకోనికి అలవాటు అయిపోతుంది అన్న. ఎందుకన్నా ఇంకోడు కూడా సంధించినట్టు అయిపోతుంది అన్న, అందుకే పిలిపియకని చెప్తున్నా అన్న. నీకు రేపు ఇస్తానా కదా తీసుకోవు. ఎందుకనంటే ఇంకోటి ఏమవుతుంది, ఇంకోటి కలిసి ఇచ్చి గాడి ఇయ్యలే నేను ఇయ్యా ఏం చేసుకుంటా చేసుకోండి అప్పుడు ఏటు పోతావు అన్న శ్రీకాంత్ అన్న. గా చిల్లర నాకు గురించి నువ్వు రోడ్డు మీద ఇజ్జత్ తీసుకుంటావా? గా 500 గురించి నీకు ఎంత మంచి పేరు ఉంది ఏం కదా. ఇది కూడా కరెక్ట్ కదారా. ఇంకో నలుగురికి వెళ్తే ఇంకో ఇచ్చటోళ్ళ కప్పులు ఇవ్వకుండా ఎగ్గొడతాది అంటారు కావచ్చురా. కానీ ఎగ్గొడికి ఇవ్వాలి ఎగ్గొట్టిరు కావచ్చురా. రేపు అలా కురుడు లేకుంటే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యో ఏదో పంచను వాడి పిలిపించుకొని కొన్ని పైసలు కావాలంటే అప్పుడు ఓడిస్తారా, ఇయ్యరు కదారా. అది వేరు ముచ్చటన్నా ఇది వేరు ముచ్చటన్నా. ఆపత్తులు ఉన్నాడు ఇయ్యచ్చు కదా అని మేము అంటాం కావచ్చన్నా. ఇది తప్పు ముచ్చటన్నా, నువ్వు వానికి సంధించకు అంతేనా రా. పొట్టిరాజుగా నువ్వు పొట్టి ఉన్నా కానీ బుద్ధులు మంచిగా ఉన్నాయిరా. సరే ఆయనకి చెప్తా. నా పైసలు రేపు పొద్దున పట్టుకొచ్చి నువ్వు తమాషా ఇంకా మంచిగా ఉన్నాయి ముందు చెప్తున్నా. రేపు పొద్దున కావాలి నాకు పైసలు. నువ్వు 10 మందిలోకి పిలిపించిన వాళ్ళనే నీకు పైసలు తవ్వరాకి నువ్వేం చేసుకుంటో చేసుకో. విన్నావా? నువ్వేమైనా చేసుకున్నా సంబంధం లేదు, నీకు పైసలు ఇయ్యా. నేను 10 మందిలోకి పిలిపించిన వాళ్ళని పైసలు ఇస్తా. అంటే నీకు పైసలు ఇవ్వాలి, 10 మందిలకు రావాలి, ఇజ్జత్ ఒగ్గొట్టుకోవాలి, నీ అట్లా బాడుకోవాలకు పిచ్చకుండోళ్ళకి ఇచ్చి అంజగొడుకు నాకున్న పేరంతా విక్తారా ముడకొడక. రేపు నీ అట్లా తాగిపోతాడు ఇంకొనికి అలవాటు అయిపోతాయిరా. నువ్వు ఇట్లా ఏకురా బాడుకో కుక్క కొడుక ముడకొడుక నీ దినాలు నువ్వు చచ్చిపోను, నేను ఎరగాడకి ఎత్తుకపోను బాడుకోవు. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, గంట చెమ్మలు అయితే కొట్టండి. ఇలా అప్పులు వేయకూరి, రోడ్డు మీద అడగకూర్రి, ఇంటికి వచ్చేదాకా చూసుకోకూరి. తీసుకున్న వాళ్ళు అయితే బరాబర్ పైసలు ఇవ్వరు. ఎందుకనంటే ఇట్లాంటి వాళ్ళు చేయవాటికి మాకు అప్పులు పుట్టకుండా అవుతుంది. మాకు ఇంకోసారి అప్పులు పుట్టే దయచేసి చెప్తున్నా అందరికీ కొంచెం లైక్ షేర్ కామెంట్ చేయండి. కానీ అప్పులైతే తెచ్చుకుంటే ఇంటికి పోయి కట్టేసేయారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయకూరి, ఇంటికి వచ్చేదాకా చూసుకోకూరి, రోడ్డు మీద అడిగేదాకా చేయకూర్రి.